చూస్తున్నారు వెబ్ డెవలప్‌మెంట్ విత్ పాండాస్. మనం లాస్ట్ వీడియోలో రిజిస్ట్రేషన్ కోడ్ రాసాం కాబట్టి రిజిస్ట్రేషన్ లాగిన్ ఒకేలాగా ఉండిద్ది కాబట్టి దీన్నే కాపీ పేస్ట్ చేసేసి మనం లాగిన్‌కెళ్దాం. ఇక్కడ మనం రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి లాగిన్ అని రాస్తాము. లాగిన్ ఇంకేమేమి వేరియబుల్స్ తీసుకుంటాం మనం నేమ్ వేరియబుల్స్ తీసుకున్నాం కాబట్టి నేమ్ అనేది తీసేద్దాం. అండ్ ఇక్కడ కానీ ఆ నేమ్ అనే వేరియబుల్ తీసేస్తాం అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. చూసారా? సారీ, ఇక్కడ రిజిస్ట్రేషన్ కాదు లాగిన్ ఫామ్ ఉంటుంది. లాగిన్ ఫామ్లో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది, కింద లాగిన్ ఫామ్ కూడా ఉంది. జస్ట్ ఒక హారిజంటల్ లైన్ ఇద్దాం. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది, ఇక్కడ లాగిన్ ఫామ్ ఉంది. ఈ లాగిన్ అని పెట్టినప్పుడు ఆ లాగిన్ డీటెయిల్స్ కానీ సింపుల్గా వస్తుంది అనమాట. ఒకసారి మనం చూద్దాం లాగిన్ డీటెయిల్స్ వస్తున్నాయా లేదో. ఈ లాగిన్ డీటెయిల్స్ కానీ వస్తున్నాయి మనకి. మనం ఇంకా లాగిన్ అయినప్పుడు యూజర్కి డేటా ఎలా చూపించాలని ఇంకొకటి తీసుకున్నాం అనమాట. ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం డీటెయిల్స్ అని. basics ఫైల్ తీసుకొని REFC తీసుకుంటాం. దీంట్లో నార్మల్గా ఫ్రాగ్మెంట్స్ తీసుకొని ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఒక వేరియబుల్లోకి మనం డేటా స్టోర్ చేసుకుంటాం కాబట్టి కాన్స్టెంట్ యూజర్ అనేది తీసుకున్నాం. సెట్ యూజర్ రియాక్ట్ డాట్ అవసరం లేదు మనకి, యూజ్ స్టేట్ అని తీసుకొని లేదా ఇలా తీసేసుకొని ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఈ సెట్ యూజర్లోకి మనం డేటా తెచ్చుకోవాలి కాబట్టి ఎప్పుడైతే ఆ డీటెయిల్స్ కావాలి కాబట్టి మనకి దానికంటే ముందు మనకి ఏమేమి డీటెయిల్స్ కావాలి, డివిజన్ తీసుకొని h1 ట్యాగ్లో కర్లీ బ్రేసెస్ ఇచ్చేసి యూజర్ డాట్ నేమ్ ఒకటి ఉంది. నెక్స్ట్ యూజర్ డాట్ ఈమెయిల్ పాస్వర్డ్ చెప్పిన అవసరం లేదు, కావాలంటే చూపించచ్చు. యూజర్ డాట్ ఇప్పుడు మనం ఈ డీటెయిల్స్ గెట్ చేసుకోవాలంటే మనము ఫ్రంట్ ఎండ్ నుంచి కాస్త బ్యాక్ ఎండ్ కనెక్షన్ చేసుకొని అలా చూపించుకొని చేద్దాం అనమాట. ఈ వీడియో మాత్రం ఇంతవరకే. నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి ఎలా కనెక్ట్ చేస్తాము, దాని తర్వాత డేటాని ఎలా ఫిట్ చేసుకుంటామని చూద్దాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.